అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఏర్పడిన సమస్యలు తొలగిపోవటానికి రకరకాల దీపారాధనలు చేస్తూ ఉంటారు. అందులో పిండి దీపారాధన, రావి ఆకు మీద దీపారాధన, తమలపాకు దీపారాధన ఇలా అనేక రకాలైన దీపారాధనలు చేస్తూ ఉంటారు. కొబ్బరి చిప్పలో దీపం వెలిగించటం వలన ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయో, ఆర్థిక సమస్యలు తొలగిపోవటానికి కొబ్బరి చిప్ప దీపం ఎలా వెలిగించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా కొబ్బరి చిప్పలో దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సకల సంపదలను చేకూర్చే దీపమే ఈ నారికేళ దీపము. దీనినే కొబ్బరి చిప్ప దీపము అని కూడా అంటారు. ఈ నారికేళ దీపాన్ని వెలిగించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారైనా నారికేళ దీపాన్ని గనక వెలిగించినట్లయితే జీవితంలో ఏర్పడిన సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంటికి ఎలాంటి కష్టాలున్నా ఆ కష్టాలన్నిటినీ గట్టెక్కించగల ఏకైక దీపము ఈ నారికేళ దీపము. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, ఈ దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. పరమేశ్వరునికి కొబ్బరికాయకు చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపద దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము. ముక్కోటి దేవతలకు కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి మనము ఏ దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో పూజలు చేసుకుంటున్నా లేదా ఏదైనా పండగలప్పుడైనా తప్పనిసరిగా కొబ్బరికాయను కొడుతూ ఉంటాము. ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం గనక వెలిగించినట్లయితే జన్మజన్మల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నారికేళ దీపాన్ని సోమవారం గనక వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేళ దీపానికి చాలా శ్రేష్టమైనదని చెప్తారు. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా నెల రోజుల్లో తప్పకుండా నెరవేరుతాయని శాస్త్రంలో చెప్పబడింది. ఇంటిపైన శివుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. మీరు నారికేళ దీపం వెలిగించాలి అనుకున్నప్పుడు సోమవారం రోజు ఉదయమే స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి తమలపాకుతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా గాజులేసుకొని నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని పట్టుచీర కట్టుకొని పూజ ప్రారంభించాలి. ముందుగా పూజా గదిని శుభ్రం చేసుకొని శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసుకున్న తర్వాత అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసి పటానికి గంధం బొట్టు పెట్టాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే శివుడి చిత్రపటానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. కేవలము గంధం బొట్టు మాత్రమే పెట్టాలి. పరమేశ్వరుడు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధం సమర్పిస్తే పరమేశ్వరుని అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు. పూజాగదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎప్పుడు గంధపు బొట్టు మాత్రమే పెట్టాలి. శివపార్వతులకు ఇష్టమైన పూలతో పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. ముఖ్యంగా శివుడికి మారేడు దళాలంటే ఇష్టం కాబట్టి పూజ చేసేటప్పుడు మారేడు దళాలతో తప్పకుండా పూజ చేయాలి. నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించినట్లయితే మీరు మామూలుగా చేసే పూజ కంటే ఎన్నో రెట్ల ఎక్కువ పూజా ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం గనక అందుబాటులో లేకపోతే జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ సమర్పించవచ్చు. మీకు అందుబాటులో ఏ పుష్పాలతో ఉంటే ఆ పుష్పాలతో పూజించవచ్చు. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో పూజించినట్లయితే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. శివుడి పూజ చేసిన తర్వాత వెలగపండును నైవేద్యంగా పెట్టినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది. ఈ విధంగా రకరకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి. శివుని పటం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ముగ్గు మీద పసుపు కుంకాలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోవాలి. స్టీలు ప్లేటును మాత్రం అస్సలు ఉపయోగించకూడదు.
ఈ ప్లేటు పైన గంధంతో ఓం అని రాయాలి. ప్లేటు పైన 3 గుప్పెట్ల బియ్యం పొయ్యాలి. బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచు తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టాలి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టాలి. మీరు కొట్టే కొబ్బరి చిప్ప తప్పనిసరిగా సరిగ్గా 2 చిప్పలు కావాలి. కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత 3 కళ్ళున్న కొబ్బరి చిప్ప తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టాలి. శివుడికి నమస్కారం చేసుకొని కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుజ దోషాలు, రాహుకేత దోషాలు, అష్టమశని దోషాలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధ తీరిపోతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు అన్నిటికంటే ఆవు నెయ్యి శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. 2 ఒత్తులను వేసి ఒక జ్యోతిలా చేసి జ్యోతి వెలిగించాలి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం గనక వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతోషపడి కోరిన కోరికలు నెరవేరుస్తారని పురాణాల్లో చెప్పబడింది. నారికేళ దీపానికి నమస్కారం చేసుకొని కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి. నారికేళ దీపానికి పూలు, అక్షింతలు సమర్పించాలి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు వచ్చిన కొబ్బరి నీళ్లను పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టినప్పుడు 2వ కొబ్బరి చిప్పను చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదార వేసి శివయ్యకు నైవేద్యంగా పెట్టాలి. ఒకసారి నారికేళ దీపానికి హారతిచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి శివ పూజ పూర్తి చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన విధంగా నారికేళ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే శివుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి.